ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులు ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా కొత్త యూజువల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనకి అతి దగ్గరలోనే శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది కదండి. ఈ టైంలో మనము వరలక్ష్మి వ్రతము అలాగే రెగ్యులర్గా నెల రోజులంతా కూడా మనము లక్ష్మీదేవి పూజలు అనేవి చేస్తూ ఉంటాం కదండి. ఇలా పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టంగా పూజ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దానికోసం ఈ విధంగా ఏదైనా ఒక మీడియం సైజు బౌల్ ఉంటే తీసేసుకొని దానికి చుట్టూ కూడా డబుల్ సెట్ టేప్ అనేది ఉంటుంది కదా, దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసేసి అంటించేసుకోండి చుట్టూ కూడా. తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ను రిమూవ్ చేసేసుకో తమలపాకుల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా అంటించేసుకోండి గమ్ముకి. నేను పెరట్లో కోసిన తమలపాకులు కాబట్టి ఇవి చాలా పెద్ద సైజులో ఉన్నాయండి, అలాగే వెడల్పు కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు బయట కొనుక్కోవాలనుకున్నట్లయితే చిన్న సైజు ఆకులను అలాగే పొడవుగా ఉండేవి తీసుకున్నారనుకోండి, మీకు స్ట్రైట్గా నిలబడతాయి. ఒకవేళ నిలబడలేదు అనుకున్నట్లయితే పైన కూడా మరొక చిన్న టేప్ని విధంగా అంటించేశారనుకోండి, చక్కగా మళ్ళీ మనము తీసినంత వరకు కూడా ఆకులు అదే విధంగా నిలబడతాయండి. మీరు కావాలంటే ఆ ఆకులకి గంధంతో పసుపుతో కుంకుమతో అలంకరణ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ అయినా కూడా అంటించుకోవచ్చు. మధ్యలోన ఈ విధంగా బియ్యాన్ని వేసేసుకొని అమ్మవారి కలశాన్ని కానీ లేదంటే చిన్న విగ్రహం కానీ లేదంటే ఫేస్ని కానీ మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన ఫ్లవర్స్ తోటి ఈ నెల రోజులు కూడా అమ్మవారికి పూజలు చేసుకొని అలంకరణ చేసుకోవచ్చండి. నేనైతే చిన్న విగ్రహం పెట్టేశాను లక్ష్మీదేవిది, చాలా నిండుగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. చాలా మంది పెద్దవారి దగ్గర నుంచి చిన్నవారి వరకు ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది పళ్ళు ఎల్లో ఇష్గా గార పట్టేసి అలాగే మనకి నోట్లోన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవడం వల్ల కూడాను నోటు నుండి విపరీతమైన దుర్వాసన అనేది వచ్చేస్తుంది కదా. నోటు దుర్వాసన అనేది పోయి పళ్ళు అనేవి ఎల్లోష్ నుంచి గార పట్టిన కూడాను వైట్ కలర్లోకి న్యాచురల్ కలర్లోకి చేంజ్ అవ్వాలంటే సింపుల్గా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నోటు దుర్వాసన ఎల్లో పళ్ళు ఉంటాయి కదండి, అవన్నీ కూడా తగ్గిపోతాయి. సో దీనికోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. జస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకుని కొంచెం లెమన్ రసాన్ని అయితే వేసుకోండి. చాలామందికి లెమన్ అనేది నోట్లో పెట్టగానే ఏదోలా ఉంటుంది అంటుంటారు కదా, లెమన్ స్కిప్ చేసేయచ్చు. బట్ లెమన్ రసం అనేది మనకి నోటు నుంచి దుర్వాసన రాకుండా బ్యాక్టీరియాని అరికడుతుందండి. అలాగే అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వల్ల మనకి గార మరకలు అనేవి ఈజీగా పోతాయి. అంటే పళ్ళు ఎల్లో కలర్లో ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట. ఆ తర్వాత రెగ్యులర్గా మనం వాడే పేస్ట్ అనేది ఉంటుంది కదండి, ఏదైతే వాడతామో అంటే మీరు ఏదైతే రెగ్యులర్గా పళ్ళు తోముకోవడానికి వాడతారో దాన్ని కొంచెం వేసేసుకొని మిశ్రమాన్ని తయారు చేసుకోండి. ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని మీరు రోజుకు ఒక్కసారి కానీ లేదు మాకు అవ్వదు అనుకున్నట్లయితే ఓరానికి అంటే వీక్లీ 2 times కానీ 3 times కానీ దీంతో పళ్ళు తోముకొని చూడండి. పళ్ళు మీద ఉండే గార మరకలు కానీ ఎల్లో పాచి మరకలు పోయి నోటు దుర్వాసన అనేది తగ్గుతుంది. మంచి రిజల్ట్ కూడా చూస్తారండి. పళ్ళు అనేవి ఎంత న్యాచురల్ కలర్లోకి వచ్చేస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం ప్రతిరోజు స్నానం చేసేసిన తర్వాత తడి సోపుని అదే విధంగా బాక్స్లో పెట్టేస్తూ ఉంటాము. సోప్ అనేది ముద్దలుగా అరిగిపోయి మనకేంటంటే స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుందండి. చాలా త్వరగా సోపు కూడా కరిగిపోయి పాడైపోతుంది. చాలామంది సబ్బే కదాలే మరొక 10 రూపాయలు పెట్టి కొనేస్తాం అనుకుంటారు, కానీ 10 రూపాయలు పెట్టి సోప్ అయితే కొనేస్తారు. కానీ ఈ సబ్బు వల్ల మనకి ఒంటికి ఏవైనా అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చాయి అనుకోండి, దానికి మనకైతే రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇలా స్కిన్ అలర్జీస్ అనేవి రాకుండా సోప్ అనేది త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా సోప్ బాక్సులను వారానికి ఒకసారి వేడి నీళ్ళతో నీట్గా వాష్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత సోపు అనేది పూర్తిగా తడి ఆరాలి, అలాగే సబ్బు కరిగిపోకుండా ఉండాలంటే ఇలా రెండు ప్లాస్టిక్ రబ్బర్స్ వేసేసుకొని చక్కగా వీలుంటే ఎండలో పెట్టండి. లేదంటే ఇలా రబ్బర్స్ మీద పెట్టడం వల్ల సబ్బు అరుగుదల తగ్గుతుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావు. ట్రై చేయండి, మన శ్రమతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము గ్యాస్ వెలిగించిన ప్రతిసారి లైటర్ని తీసి హడావిడిలో ఎక్కడ పడితే అక్కడ పడేసి మళ్ళీ అవసరానికి నెతుక్కుంటూ ఉంటాము. ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వెతుక్కునే పని లేకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి. బట్టలకు పెట్టుకునే క్లిప్స్ను ఏవైనా ఒక 2 ఉంటే తీసేసుకొని డబుల్ సైడ్ టేపుని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లిప్స్కి ఒకవైపు అంటించేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ టైల్స్ మీద కానీ గోడ మీద కానీ ఇలా కిచెన్లోన గ్యాస్ స్టవ్కి దగ్గరగా అంటించేసుకున్నాం అనుకోండి, ఇలా ఉండిపోతాయి మనకి హ్యాంగర్ లాగా.
దీని మీద మనము చక్కగా ఇలా లైటర్ని ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా ఇలా హ్యాపీగా పెట్టుకోవచ్చు. అలాగే తీసి వాడుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. చిన్న ట్రిక్ అయినా కూడా మన శ్రమను చిరాకును కూడా తగ్గిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాము. మనకి నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా పండగలే. ఈ పండగలో మనము ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఎక్కువగా తమలపాకులు అనేవి వాడుతూ ఉంటాం కదండి. కానీ తమలపాకులు మనం ఒక 5-10 రూపాయలు తెచ్చుకొని పెట్టుకుంటాము. అవసరమైన వాడి మిగతా ఫ్రిడ్జ్లో పెడితే వాడిపోయి ఇలా వేస్ట్ అయిపోతూ ఉంటాయండి. ఇలా ఒక్క ఆకైనా కూడా పాడవకుండా నెల రోజులైనా కూడా ఆకులు ఫ్రెష్గా ఉండాలంటే సింపుల్గా అలా ట్రై చేయండి. కొంతమందికి తమలపాకులు కూడా అవైలబుల్గా లేనప్పుడు తమలపాకులు అనేవి ప్రతిసారి కొని తెచ్చుకోవడానికి ఇంత టైం లేదనుకునేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. తమలపాకు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఒక కాటన్ క్లాత్ అనేది తీసేసుకొని నీటిలో తడిపేసుకోండి. మరి ఎక్కువగా పిండకూడదు, కొంచెం తడిటట్టు పిండుకోవాలి. సో ఈ టిప్ నేను ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నానంటే, ఎవరైతే ఈ తమలపాకులు అమ్ముతారో వాళ్ళైతే చెప్పారండి. నేను ఒకసారి ఏదో మ్యారేజ్లో ఎక్కువ ఆకులు కొనాలి అనుకునేటప్పుడు అడిగాను అనమాట. అప్పుడు ఇలా చెప్పారనమాట. ఎప్పుడైనా తమలపాకులు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలనుకున్నట్లయితే ఇలా ఒక తడి క్లాత్ తీసేసుకొని ఇందులో తమలపాకులు పెట్టేసుకొని పైనుంచి మరికొన్ని నీటిని చిలకరించండి. ఈ క్లాత్ని తీసుకొని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి. చక్కగా మీకు అవసరమైనప్పుడు 1-2 ఆకులు తీసేసుకొని మళ్ళీ ఆ క్లాత్ మీద కొన్ని నీటిని చిలకరించేసుకొని చూడండి. ఆకులు అనేవి నెల రోజులైనా కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయి, పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదండి. దీనివల్ల మనకు ఆకులు పాడవు కాబట్టి నెల రోజులు కూడా మనం హ్యాపీగా పూజకు వాడుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్కరము ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమేనండి. బాత్రూమ్ని రెగ్యులర్గా ఎంత వాష్ చేసినా కూడా బాత్రూమ్ పాటీ మీద కానీ బాత్రూమ్ గోడలు టైల్స్ దగ్గర కూడా వాటర్ మార్కులు సోప్ మార్కులు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా ఉంటాయి. ముఖ్యంగా బాత్రూమ్ పోటీ అనేది చాలామంది ఏ విధంగా ఎల్లో ఈష్గా గార పట్టేసి చాలా విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. దీనికోసం మనం హార్పిక్ లాంటివి యూజ్ చేస్తాము. అవేవి వాడే పని లేకుండా గార మచ్చలన్నీ పోయి స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులోన 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ను వేసేసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి. ఎప్పుడైనా కూడా మనకి బాత్రూము మీద ఉండే వాటర్ మార్కులు సోప్ మార్కులు గార మార్కులు తగ్గాలంటే ఒక్కొక్కసారి మన ఇంట్లోన పిండ్లు అనేవి స్మెల్ వచ్చేటప్పుడు కానీ లేదంటే పురుగు పట్టేసేటప్పుడు కానీ పడేస్తూ ఉంటాం. కానీ వాటిని ఈ విధంగా బాత్రూమ్ కడుక్కోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా క్లీన్ అయిపోతాయి మచ్చలు అనేవి. నేను 1.5 స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని అయితే వేశాను. ఆల్రెడీ గోధుమ పిండి అనేది పాడైపోయిందండి. ఆ తరువాత ఇందులోన షాంపూను కానీ లేదంటే షార్పును కానీ లేదంటే విమ్ లిక్విడ్ని కానీ కొంచెం వేసేసుకోండి. జిడ్డు లాంటిది గట్ట పోతుంది కాబట్టి ఇలా ఈజీగా మిశ్రమాన్ని తయారు చేసుకుని మీరు స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. మన బాత్రూమ్ని మరి శ్రమపడి ఎక్కువగా రుద్ది క్లీన్ చేయవలసిన అవసరం అనేది ఏమీ ఉండదండి. ముఖ్యంగా బాత్రూమ్ పాటీ అనేది మచ్చలతోటి చాలా అసహ్యంగా ఉంటుంది కదా. మీ బాత్రూమ్ పార్టీని ఇలా వారానికి ఒక్కసారి మీరు క్లీన్ చేసి చూడండి. ఎవరు వచ్చినా కూడా బాత్రూమ్ పార్టీ అనేది చాలా కొత్త దానిలాగా మెరిసిపోతుంది అనేసి ఖచ్చితంగా అంటారండి. చాలామంది కూడా బాత్రూమ్ పార్టీని క్లీన్ చేయలేక అలా వదిలేస్తారు. కానీ ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. ఎల్లో పాచి మరకలు గార మరకలు ఇవన్నీ పోతాయి. బాత్రూమ్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. అలాగే మనలో చాలామంది రెగ్యులర్గా హార్పిక్ వేసి క్లీన్ చేసేస్తూ ఉంటారు. హార్పిక్ అనేది అంత మంచిదైతే కాదండి. ఎందువల్లంటే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఇలా హోమ్ రెమెడీగా మనం అన్నీ తయారు చేసుకుని చక్కగా వాడుకోవచ్చండి. అలాగే బాత్రూమ్ పార్టీని క్లీన్ చేసేసిన తర్వాత కిందన కూడా మనకి టైల్స్ మీద ఎల్లోగా మనకైతే పాచి జిగురు మరకలు అనేవి పట్టేస్తూ ఉంటాయి. దానివల్ల మనకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి బాత్రూమ్ అనేది విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. ఇలా చక్కగా 2-3 రోజులకు ఒకసారి క్లీన్ చేసి చూడండి. గార మరకలు పట్టవు. అలాగే జంగు లాంటిది కూడా ఏమీ ఉండదండి. ఇలా ఓన్లీ బాత్రూమ్ పార్టీ బాత్రూమ్ టైల్స్నే కాకుండా బాత్రూమ్ గోడలు డోర్లు ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. సో ఫైనల్గా బాత్రూమ్ అనేది ఎటువంటి హార్పిక్ కానీ కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా లిక్విడ్తో క్లీన్ చేసేసాను. బాత్రూమ్ నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు. బాత్రూమ్ ఎప్పుడు కూడా కొత్తగా తలతల మెరిసిపోవలసిందే. చూసారు కదా బాత్రూమ్ అయితే ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా మనం ఎక్కువ శ్రమ పడకుండా మన బాత్రూమ్ ఎప్పుడు కూడా మంచి సువాసన వెదజల్లుతో కొత్త దానిలా మెరిసిపోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.